హాయ్ డియర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీరవలి. నేను ఈరోజు మరొక సింపుల్ రెసిపీ మీ ముందుకి తీసుకురాబోతున్నాను. అది నేను ఈరోజు చేసేది గుడ్ల పులుసు. సో అది ఎలా చేయాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ గుడ్ల పులుసు కోసం ఫస్ట్ నేను ఒక 1/2 డజన్ ఎగ్స్ తీసేసుకొని వాటిని బాగా బాయిల్ చేసేసి ఈ బాయిల్ అయిన ఎగ్స్ని తీసేసుకొని ఇలా గుడ్ల చుట్టూ కాట్లు పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ ఒక కడాయి తీసేసుకొని దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి ఇందాక మనము ఘాట్లో పెట్టుకున్న ఎగ్స్ మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం దీంట్లోకి మనం జీలకర్ర యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక పెద్ద ఆనియన్ తీసేసుకొని దాన్ని సన్నగా తరిగి పెట్టుకొని ఈ ఆయిల్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ఉల్లిగడ్డ అనేది బాగా ఫ్రై అవ్వాలి, అంటే మొత్తం మగ్గిపోవాలి అన్నమాట. ఉల్లిగడ్డ మొత్తం ఈ ఆయిల్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత, మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 4-5 టమాటోలని కట్ చేసుకొని పెట్టుకొని వాటిని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో ఈ గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ మొత్తం దీంట్లోకి వేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని టమాటోలు తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఒక 1-1.5 స్పూన్ అంత కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను కొంచెం అంత చింతపండు పెట్టుకున్నానండి. దాని గుజ్జు తీసేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం టమాటో మొత్తం దాంట్లోకి వేసేసుకుందాం. ఇక్కడ చాలా కొంచెం వేసుకున్నాను నేను చింతపండు జ్యూస్, ఎందుకంటే ఆల్రెడీ మనకి పులుపు ఉంటుంది టమాటోలో. నెక్స్ట్ దీంట్లోకి మనకు సరిపడా అని ఒక గ్లాస్ అని వాటర్ వేసేసుకొని బాగా మరిగనిచ్చేసి దాని తర్వాత మనం ఉడికించి వేయించి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా ఆ ఎగ్స్ అనేవి విరగకుండా మనం నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకొని దీంట్లోకి లాస్ట్లోకి మనం కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఎంతో టేస్టీ అయిన గుడ్ల పులుసు అనేది చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో మనకి రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్, అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నాము. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆరో ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి. అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.